నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ హెల్త్. వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో ఎక్కువగా జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు వంటి అనారోగ్య సమస్యలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఈ సీజన్లో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే తప్పకుండా కొన్ని రకాల ఫుడ్స్ అయితే తీసుకోవాలి నిపుణులు చెబుతున్నారు. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రోగనిరోధక శక్తి పెరగాలంటే పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్ అయితే తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయ, ఆరెంజ్, జామకాయ, బొప్పాయి, కివి వంటి పండ్లైతే ఎక్కువగా తీసుకోవాలి. వీటి వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. వీటితో పాటు ఆకుకూరలు, పాలకూర, మెంతికూరతో పాటు బ్రోకలీ, బీన్స్, క్యారెట్ వంటి కూరగాయలను కూడా తీసుకోవాలి. అలాగే పప్పు ధాన్యాలు, గుడ్లు, చేపలు, చికెన్ వంటి వాటిని తీసుకుంటే అనారోగ్య సమస్యల్ని పరారవుతాయి. వర్షాకాలంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. వర్షాకాలంలో ఉదయం పూట తప్పకుండా గోరువెచ్చని నీరు తాగాలి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజంతా కూడా గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే. వీటితో పాటు హెర్బల్ టీ తీసుకోవాలి. ముఖ్యంగా అల్లం, తులసి, మిరియాలు కలిపిన కషాయం లేదా టీ రోజు తీసుకోండి. ఇది గొంతు నొప్పిని, జలుబును తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు చిటికెడు పసుపు కలిపిన పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందులోని కర్క్యూమిన్ సహజ సిద్ధమైన యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని విటమిన్ డి చాలా అవసరం. ప్రతిరోజు కొద్దిసేపు ఎండలో ఉండండి. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి శుభ్రత చాలా ముఖ్యం. బయట నుండి రాగానే తినడానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సీజన్లో ఫాస్ట్ ఫుడ్స్ అధికంగా తీసుకోకూడదు. ఇంట్లో తయారు చేసిన వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పండ్లు, కూరగాయలు తినే ముందు ఉప్పు నీటిలో లేదా వెచ్చని నీటిలో కడిగి ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల వ్యాయామం, యోగా లేదా నడక వంటివి చేయాలి. వీటి వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే రాత్రిపూట 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి. తగినంత నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అధిక ఒత్తిడి కూడా రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి ధ్యానం, ఇష్టమైన పనులు చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ హెల్త్.